నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్, యూనిక్నెస్ అని వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు లావా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న గ్రేట్ లావా వాళ్ళ మొబైల్ వెబ్సైట్ అనమాట భయ్. సో లావా వాళ్ళు వాళ్ళ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేసిరు భయ్. సో గేమింగ్ సెంట్రిక్గా కనిపిస్తుంది ఇక్కడ. 120 Hz ఫ్లాట్ AMOLED డిస్ప్లే. సో ఈ మధ్య గమనిస్తే కర్వ్ డిస్ప్లే కంటే గేమింగ్ సెంట్రిక్ వాళ్ళకి ఫ్లాట్ డిస్ప్లే బాగా ప్రొవైడ్ చేస్తారు. మినిట్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. మంచి పర్ఫార్మెన్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ వీళ్ళది హైపర్ ఇంజిన్ టెక్నాలజీ కూడా యూజ్ చేస్తారు. బాగుంది. 120Hz రిఫ్రెష్ రేట్, AMOLED డిస్ప్లేస్, మంచి వివింగ్ యాంగిల్తో పాటు వస్తుంది. 64 MP సోనీ వాళ్ళ IMX682 సెన్సార్ యూజ్ చేసి 5 MP మ్యాక్రో లెన్స్, 13 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ బాగానే ఉంది భయ్. ఇదైతే బాగా నచ్చింది. డెడికేటెడ్ గేమ్ బూస్ట్ యూజ్ చేసిరు. సో గేమింగ్ పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్ కావడానికి DCPI PT కలర్ గ్యామెట్ చూపించి డ్యూయల్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ విజువల్స్ చూసుకో చాలా బాగుంది. 8 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ ఉంటుంది. సో 128 GB స్టోరేజ్ వచ్చేసరికి 3.1 వస్తుంది. UFS స్టోరేజ్ టైప్తో పాటు కూడా వస్తుంది. ఆర్క్టిక్ స్లేట్ కలర్ అండ్ ఆర్క్టిక్ ఫ్రాస్ట్ కలర్ ఆప్షన్స్లో బాగుంది. IP64 డస్ట్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు వస్తుంది. 5G స్పీడ్తో పాటు కూడా వస్తుంది అంటారు. క్లీన్ ఆండ్రాయిడ్ వస్తుంది. Android 15తో పాటు కూడా వస్తుంది. నో బోల్డ్ వేస్, నో అన్వాంటెడ్ యాప్స్ అనేసి అయితే పెట్టారు కదా. సో ఇక్కడ మంచి విషయం ఏంటంటే చాలా మంది విన్నట్టు. సో జర మంచి అప్డేట్స్ ఎందుకంటే అషోర్డ్ ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ ఫర్ 2 years అనేసి అయితే స్పెసిఫిక్గా ఇక్కడ కార్నర్లో మెన్షన్ చేసిరు. అండ్ 3 years దాకా సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారని మెన్షన్ చేశారు. అడిషనల్గా చూసుకుంటే ఫేస్ అన్లాక్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పాటు కూడా వస్తుంది. ఫ్రీ హోమ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో ఇవి స్మార్ట్ ఫోన్కి సంబంధించిన హైలైట్స్ బై. అండ్ ఎక్కడ పర్చేస్ చేసుకొచ్చాను అంటే స్మార్ట్ ఫోన్ నేను రికార్డింగ్ చేసే టైం కదా అమెజాన్లో లిస్టింగ్ అయింది. మంచిగా రిపీట్ చేస్తున్నాం. ఇక్కడ అమెజాన్లో లిస్టింగ్ అయింది. ప్రైస్ ఇన్ఫర్మేషన్ ఇంతకుముందుకు ఏవైతే అఫీషియల్ వెబ్సైట్ చెప్పేసానో అమెజాన్లో అదే ఉంది. అఫీషియల్ సేల్ వచ్చేసరికి అయితేనేమో 25th August 12 PM రోజు సేల్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఎగ్జాక్ట్ 25th August అంటే మండే రోజు అఫీషియల్ సేల్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇక్కడ 14,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు ఇక్కడ స్టార్ మార్క్ చూపించారు. కానీ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 6 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 15,000 ఉంది. ₹1000 ఇన్స్టెంట్ బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది. దాంతో ఆఫర్తో పాటు 14,000కి వస్తుంది. 8 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 16,500కి వస్తుంది. ₹1000 బ్యాంక్ డిస్కౌంట్ అండ్ 15,500కి ఆఫర్స్ అప్లై చేసినాక పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో అమెజాన్లో ఎక్స్క్లూజివ్ లాంచ్ ఆఫర్ మీద వస్తుంది అనమాట. అమెజాన్లోకి నుంచి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. కమింగ్ టు స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ మెయిన్ చూసుకుంటే డ్యూయల్ 5G నానో సిమ్స్తో పాటు కూడా వస్తుంది. ప్లస్ ఒకటి SD కార్డ్ అన్నమాట, హైబ్రిడ్ సిమ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. VoNR DLSS క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. స్మార్ట్ ఫోన్ పర్చేస్ స్మార్ట్ ఫోన్ Type-C కేబుల్, 30W చార్జర్, సిమ్ ఇంజెక్టర్ పిన్ అండ్ బ్యాక్ కవర్ కూడా ప్రొవైడ్ చేసిరు అన్నమాట. అవుట్ ఆఫ్ ద బాక్స్ 115 వస్తుంది. ఇంతకుముందుకి బ్యాక్ సైడ్ ఇక్కడ నేను ఇంతకుముందుకి చూపించినాను కదా హైలైట్స్ దగ్గర కిందికి పోయినట్టుంది. ఇక్కడ మీరు గమనిస్తే 2 OS అప్డేట్స్ అయితే కన్ఫర్మ్ ఉంది. అంటే దీని ప్రకారం అవుట్ ఆఫ్ ద బాక్స్ 115 వస్తుంది. అంటే 16 and 17 దాకా అప్గ్రేడ్స్ ఉన్నాయి. 2.4 GHz ప్రాసెస్ స్పీడ్ అన్నమాట. 4 nm తయారు చేసి టెక్నాలజీ యూజ్ చేసి 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED ఫ్లాట్ డిస్ప్లేస్ 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. 1920x1080 రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. బాగుంది బై. కెమెరా చూసుకుంటే మెయిన్ సోనీ వాళ్ళ కెమెరా యూజ్ చేస్తారు. 64 MP సోనీ వాళ్ళ IMX682 సెన్సార్ యూజ్ చేస్తారు. EIS సపోర్ట్తో పాటు వస్తుంది. అండ్ 5 MP మ్యాక్రో కెమెరా యూజ్ చేస్తారు. 13 MP సెల్ఫీ కెమెరా యూజ్ చేస్తారు ఇక్కడ. సో ఇది కెమెరాస్ అనమాట. అండ్ ఇక్కడ 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. ఇక్కడ డ్యూయల్ వీడియో మోడ్ అంటే ఇక్కడ ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా రెండుతో పాటు కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ప్రో మోడ్స్ వస్తున్నాయి, స్టిక్కర్స్ వస్తున్నాయి, QR కోడ్ అవన్నీ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ వర్చువల్ ర్యామ్ ఫీచర్తో పాటు వస్తుంది. సో మోస్ట్లీ నాకైతే పెద్దగా వర్చువల్ ర్యామ్ పెద్దగా అంత ఫరకేం పడదు అనిపిస్తుంది. 128 GB స్టోరేజ్ వస్తుంది. అండ్ 2 వేరియంట్స్ వస్తాయి, 6 GB ర్యామ్ వేరియంట్ అండ్ 8 GB ర్యామ్ వేరియంట్. 1 TB దాకా మైక్రోస్డ్ కార్డ్ పెట్టుకొని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. వెయిట్ 182 grams, వెయిట్ 7.8 థిక్నెస్తో పాటు వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 30W చార్జరు. సో యాక్చువల్లీ 6 ఇవ్వాల్సింది కానీ పర్లేదు. 5000 mAh బ్యాటరీ అయితే ఇట్లా హెవీ యూజర్కి అయితే ఇట్లా పొద్దున పెట్టిన ఛార్జింగ్ సాయంత్రం కల్లా అయిపోతుంది. బేసిక్గా నార్మల్ యూజర్కి అయితే మాత్రం పొద్దున పెట్టినట్టే సాయంత్రం కల్లా బేసిక్ యూజ్కి అయితే సరిపోతుంది అనేసి అయితే అంటాను. 30W చార్జర్ కూడా తొందరని ఛార్జింగ్ కూడా అయిపోతుంది.
ఇంకా అడిషనల్గా చూసుకుంటే మీకు జీపీఎస్, బైడీస్, గ్లోనస్, గ్యాలెస్ క్విజెస్తో పాటు వస్తుంది. నావిగేషన్కి సంబంధించిన ఫీచర్స్, వైఫై 6 వస్తుంది. టైప్ సి 2.0 కనెక్షన్తో పాటు కూడా వస్తుంది. అప్పుడు బ్లూటూత్ వర్జన్ 5.2తో పాటు కూడా వస్తుంది. అండ్ దాని తర్వాత అడిషనల్గా ఫీచర్స్ చూసుకుంటే మాత్రం సెన్సార్లో చూసుకుంటే జైస్కోప్, యాక్సిలరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఆండ్రాయిడ్ ఈ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్తో పాటు కూడా వస్తుంది. ఓవరాల్గా మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కూడా లావా వాళ్ళు ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు అనిపించింది నాకు. టోటల్లీ గేమింగ్ సెంట్రిక్ అనుకోవచ్చు. నాకైతే జర బాగా అనిపించింది బై. సో మన ఇండియన్ బ్రాండ్ మంచి స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చి గేమింగ్ సెట్ స్మార్ట్ ఫోన్ అనిపించింది. 15,000 లోపట ఆల్రెడీ 15,000 లోపట ఈ ప్రైస్ కేటగిరీకి చాలా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి బై. సో చూద్దాము ఆ స్మార్ట్ ఫోన్కి ఈ స్మార్ట్ ఫోన్ కంపారిజన్ ఎలా ఉంటుంది అనేసి అయితే. ప్రస్తుతానికి మాత్రమే ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ వైజ్ అయితే నాకైతే జర నచ్చింది అనమాట. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు తీసుకోవాలంటే అమెజాన్లోకి నుంచి సేల్ స్టార్ట్ కాగానే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ అయితే చెప్పేసినాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏంది? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదు అంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.